మనము ఇప్పుడు ఈ వీడియోలో ఏ పళ్ళు తినడం వల్ల మనకి ఏ వ్యాధులు రాకుండా ఉంటాయి, మనకి ఏ వ్యాధి ఉంటే ఏ పళ్ళని ఎక్కువగా తినాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. పళ్ళ వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు, మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తా ఉంటాయి. అయితే అవి ఎలా మనకు పనిచేస్తావు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అలాగే మీరు షాపింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ కామెంట్ బాక్స్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా షాపింగ్ చేయండి. మీకు తక్కువ రేటుకే మంచి వస్తువులు వస్తాయి. షాపింగ్ చేయండి, హ్యాపీగా ఉండండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. పండు తినడం వల్ల హృద్రోగాలు, చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే మామిడి పండు తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు కరిగిపోతాయి. నేరేడు పండు తినడం వల్ల నులి పురుగులు అనేవి రాకుండా ఉంటాయి, ఉన్నవి కూడా పోతాయి. అలాగే నిమ్మకాయ రసము అయినా నిమ్మకాయ తినడం వల్ల స్థూలకాయం అనేది తగ్గుతుంది. జామ పండు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ద్రాక్ష పళ్ళు తినడం వల్ల అసియోపోరాసిస్ని తగ్గిస్తుంది. అలాగే పండిన జామ పండు తినడం వల్ల హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే బొప్పాయి తినడం వల్ల పైల్స్ ప్రాబ్లం నుంచి బయటపడతారు. పచ్చి జామ పండు తినడం వల్ల నోటి దుర్వాసన, నోరు క్లీన్గా చేస్తుంది పచ్చి జామకాయ తినడం వలన. అలాగే దానిమ్మ పండు తినడం వల్ల కామెర్ల వ్యాధి అనేది రాకుండా ఉంటుంది. కామెర్ల వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఈ దానిమ్మ పండు ఎక్కువగా తినడం వల్ల తొందరగా నయమవుతుంది కామెర్ల వ్యాధి. కాబట్టి ఈ విధంగా పళ్ళు ఎలా ఏ వ్యాధులను తక్కువ చేస్తుంది అనేది మనం వీడియోలో తెలుసుకున్నాం కదా. మనకి ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం తగ్గట్టుగా పండ్లు తినండి. లేదు అని అంటే డైలీ ఒక యాపిల్ పండు కంపల్సరీ తినడానికి ట్రై చేసి చూడండి. యాపిల్ పండ్లు వస్తున్నప్పుడు తినచ్చు, రానప్పుడు మాత్రం జామ పండు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అది రోగనిరోధక శక్తి పెంచుతుంది. అది కచ్చకాయగా ఉన్నప్పుడు తినడం వల్ల ఒక ప్రయోజనం, పండినప్పుడు తినడం వల్ల ఒక ప్రయోజనం, మీడియంగా పండిన పండు తినడం వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది. జామ పండులో ఎన్నో విధాల ఔషధ గుణాలు ఉంటాయి. ప్లస్ మనకి చాలా బెనిఫిట్ చేస్తుంది జామ పండు. కాబట్టి మీరు ఈ వీడియోలో చెప్పినట్టు ఈ పళ్ళను తినడానికి ట్రై చేయండి, చాలా హెల్తీగా ఉంటారు. అలాగే డైలీ ఇంట్లో చేసిన పదార్థాలే తినడానికి ట్రై చేయండి. బేకరీ ఫుడ్స్ అలాంటివి తినకుండా ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి. వచ్చేది ఎండాకాలం కాబట్టి బాగా వాటర్ తాగండి. దానివల్ల మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీకు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా, మూత్రం మంటలు రాకుండా ఉంటాయి. కాబట్టి డైలీ హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. కొంచెం వ్యాయామం చేసుడు, కొంచెం వాకింగ్ చేసుడు కూడా చేయండి. ఇలా చేయడం వల్ల మీరు చాలా హెల్తీగా ఉంటారు. అన్నీ తిన్నవి కూడా బాగా అరుగుతాయి. కాబట్టి టైమును బట్టి తినండి. 3 పూటల కొంచెం కొంచెం తినడానికి ట్రై చేయండి. మీరు హెల్తీగా ఉంటారు. చూసారు కదా, ఫ్రూట్స్ తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు. ఆ విధంగా చేయండి. అలాగే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ అవసరం ఈ ఛానల్కి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక మీదట సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.